రామాయణం భారతీయ సంస్కృతిక ఒక అమూల్యమైన గ్రంథం. ఇది పూర్వకాలంలో వాల్మీకి మహర్షి రచించిన మరియు జ్ఞాన ధర్మ మార్గదర్శిగా ప్రతిష్ఠితమైన మహాకావ్యం. ఇందులో శ్రీరాముడి యొక్క జీవితం, ధర్మం పట్ల అతని నిబద్ధత, నైతిక విలువలు మరియు ఆదర్శ కుటుంబ బంధాల మధ్య జరిగే సంఘటనలు చారిత్రక, సాంస్కృతిక, ధార్మిక పరంగా ఎంతో మహత్వం కలిగి ఉన్నాయి. రామాయణం 6 విభాగాలుగా కలిగి ఉంటుంది. అది బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ మరియు యుద్ధకాండ. ఈ గ్రంథాలలో ఆధ్యాత్మికత, ప్రేమ, భక్తి, శక్తి, ధైర్యం, మర్యాదలు మరియు ప్రయోజనాల పట్ల అద్భుతమైన సందేశాలు కూడా ఉన్నాయి. శ్రీరాముడు అంటేనే న్యాయపరమైన ధార్మికతకు, సామాజిక బాధ్యతలను ఆచరించేటప్పుడు మనకు మరియు కష్టాల పట్ల సహనంతో నిలిచేటువంటి వ్యక్తిత్వం గురించి మనకు సాక్షాత్తు భగవంతుడు త్రేతాయుగం నాటి అవతరించి మనకు ఈ యొక్క ఉద్భగతం చేశాడు. అయితే అతని జీవితం అనేక రకాల కష్టాలు, ఆశలు మరియు విజయాల ద్వారా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్లో మనకు నడవలసిన మన యొక్క థింగ్స్ని ఆయన మనకు ధార్మికతకు మనకు పెద్దపీట వేశాడు. సో నడిచిన ఈ యొక్క పెద్ద యాత్ర నుంచి ఈ రామాయణ మహాకావ్యం ద్వారా మనం కేవలం అతని కథను మాత్రమే కాకుండా మనము రామాయణంలో జీవితానికి అలవరుచుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికత మరియు ధర్మం ఎలా అనుసరించాలో కూడా మనకు రామాయణ మహాకావ్యం నేర్పుతుంది. రామాయణం ప్రతివాడి హృదయాన్ని నొప్పించడానికి, ధార్మికతను పెంపొందించడానికి మరియు జీవన లక్ష్యాలను స్పష్టత చేసేందుకు ఒక దార్శనిక వేదికగా నిలుస్తుంది. రామాయణం నుంచి మనం నేర్చుకోవలసిన అంశాలు: వివాహం యొక్క ఇంపార్టెన్స్. సీతారాముల యొక్క వివాహం అనేది మనకు నేటి తరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నేటి తరంలో వివాహం అనేది ఒక పనికి మాలిన చర్యగా కనపడుతుంది, కానీ వివాహం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. ఈ వివాహ వ్యవస్థలో 2 జీవితాలను ముడివేసి ఒకరి నుంచి ఒకరు తమ జీవిత భాగస్వాముల నుంచి అర్థం చేసుకొని కష్టాలలో, సుఖాలలో, మానాలలో, అవమానాలలో, ధర్మాలలో, అధర్మాల నుంచి మంచి చెడులను నేర్చుకుంటూ ప్రతి విషయంలోన ఒకరికొకరు తోసిపుచ్చుకుంటూ జీవితాన్ని అనువర్తించే ఒక గొప్పమైన అంశమే ఈ వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థ వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి మధ్య సంబంధాలు, వాటి మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాల పట్ల ఒక కుటుంబ వ్యవస్థ నెలకొల్పిన మహత్తర కావ్యమే రామాయణం. అటువంటి రామాయణం అనువర్తించి నేటి సమాజంలో వివాహం చేసుకున్న తరువాత తమ జీవితంలో అనువర్తించవలసిన లక్షణాలు, సమస్య ఎదురైనప్పుడు వాటికి తీసుకోవలసిన యొక్క సమభావాలతో ఉన్నటువంటి ఆశలను మనకు రామాయణం మహాకావ్యంలో రాముని యొక్క సద్గుణాలను మనం అనువర్తించుకోవలసి. రామాయణం నుంచి మనం నేర్చుకోవలసిన అంశం తల్లి తండ్రి యొక్క ప్రాముఖ్యత. తల్లిదండ్రుల జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ అన్న విషయం మనకు రామాయణం నుంచి మనం లిఖితపూర్వకంగా మనకు ఉంటుంది. రామాయణంలో దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వారి యొక్క ప్రేమ భక్త వాత్సల్యం రాముని మీద ఎంత కురిపించారని అన్న వంశం మనకు రామాయణంలో కనబడుతుంది. ఇందులో మనకు రాముడు తమ తల్లిదండ్రులు అయినటువంటి దశరథ మహారాజు మాటను జవదాటక ఈవెన్ ఎంతటి సైతమైన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తండ్రి మాటకు ఇంపార్టెన్స్ ఇచ్చిన గ్రంథం రామాయణం. తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళిన ఒక మహత్తరమైన ఘట్టమే ఈ రామాయణ మహాకవిలో మనం చూడవచ్చు. కాబట్టి జీవితంలో మంచి కోసం తల్లిదండ్రులు పాకులాడినప్పుడు దానికోసం వేసే స్టెప్పు మరో మాట ఆలోచించకుండా తల్లిదండ్రుల మాటలకు మనకు చేస్తుంది ధర్మం అనిపించినప్పుడు అడుగు తీసుకోవడం, ఒక స్టెప్ వేయడంలో ఎటువంటి ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళడం అనేది ఎంతో ఇంపార్టెంట్. రామాయణం నుంచి రక్త సంబంధాల యొక్క ఇంపార్టెన్స్. రామాయణంలో మనకు అన్నతమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ బంధాలు, ప్రేమ, వాత్సల్యం, భక్తి చెప్పరాని అంశాలు. లక్ష్మణుడు ఎప్పుడు కూడా తన అన్న అయినటువంటి శ్రీరాముని మాట జవతాటలేదు. తండ్రి తర్వాత తండ్రి అంత ప్రాముఖ్యత ఇచ్చింది కేవలం తన యొక్క అన్న అయినటువంటి శ్రీరామునికి మాత్రమే. సీతాదేవిని మాతృమూర్తితో సమానంగా చూసిన గొప్ప ప్రేమ, భక్తి, వాత్సల్యం ఉన్న లక్ష్మణ కుమారుడు అంత ఇంత మహత్తరమైన వ్యక్తి కాదు. సకల సద్గుణాలకు పెట్టి పోషించిన వాడు లక్ష్మణుడు. రాముడు లేనిది లక్ష్మణుడు లేడు, లక్ష్మణుడు లేనిది రాముడు లేదు. అంత భక్తి వాత్సల్యం. అంటే అన్నదమ్ముల మధ్య కేవలం ఈ కాలంలో ఏదో చిన్న అంశాల కోసం తన యొక్క రిలేషన్స్ కోల్పోయి అన్న, చెల్లి, అక్క అన్న రిలేషన్స్ ఎక్కడ కూడా మనకు కనబడకుండా
కేవలం ఈ యొక్క మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ కోసం మనం ఫైటింగ్ చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా మనకు రామాయణంలో ఉన్నటువంటి ఆ ప్రేమ భక్తి వాత్సల్యం, అన్న పట్ల ఉన్నటువంటి ఆ యొక్క మధురానుభూతి ప్రేమ, తమ్ముని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క భక్తి వాత్సల్యం, ఇటువంటి ఏవి కూడా మనకు ప్రస్తుత సమాజంలో కనపడకూడదు. కాబట్టి నేటి సమాజానికి రామాయణం ఎంత ఇంపార్టెన్స్ అన్న అంశం మనం చూడవచ్చు. రామాయణంలో ధర్మానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. రామాయణంలో రావణాసురుడి తమ్ముడు అయినటువంటి విభీషణుడి మధ్య తారతమ్యత మనం అబ్జర్వ్ చేసినప్పుడు, విభీషణుడు ధర్మం పట్ల అడుగు వేసి రాముణ్ణి అప్రోచ్ అయినప్పుడు రాముడు విభీషణ్ణి మనకు ఆహ్వానించడం జరుగుతుంది. కానీ అదే రావణాసురుడు అధర్మంగా వెళ్ళి సీతను అపహరించినప్పుడు రామాయణం లిఖితపూర్వకంగా రామాయణంలో మనకు చిట్ట చివరిగా రావణాసుడు రాముని యొక్క ఆ యొక్క ప్రిక్కుపెళ్ళు బాణాలకు అధర్మంగా ఉండడం వల్ల ఎటువంటి చావుని చెవి చూశాడో మనం రామాయణంలో చూడొచ్చు. కాబట్టి ధర్మమే చిట్ట చివరికి నెగ్గుతుంది. అధర్మం ఏదో ఒకరోజు ఖచ్చితంగా అధర్మం పాలు అవ్వలసిందే. ఇది రామాయణం నుంచి లర్నింగ్ చేయాల్సిన ఇంకొక పాయింట్. రామాయణం నుంచి ధైర్యం మరియు భక్తి. ధైర్యం మరియు భక్తికి పెట్టింది పేరు హనుమ. హనుమకు తిరుగులేదు రామాయణంలో. అటు రామాయణంలో రాముని యొక్క భక్తిలో మునిగి తేలిన ఒక మహాభక్తుడు ఈ యొక్క హనుమ చేసినటువంటి ధైర్య పరాక్రమశాలి ఈ భూమి మీద ఈ విశ్వంలోని ఎవరు ఉండరు. కానీ రామాయణంలో హనుమ పాత్ర చెప్పలేని అంశం. రామునికి అత్యంత ప్రేమపూర్వక అయినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది యొక్క హనుమ. సాక్షాత్తు మనకు ఏ గ్రంథాలలో కూడా ఒక భక్తుణ్ణి సాక్షాత్తు భగవంతుడు పట్టుకొని హక్ చేసుకుని ఆలింగనం చేసుకున్న ఆ సిచ్యువేషన్స్ కనపడవు. కానీ ఒక్క రామాయణంలో చిట్ట చివరి పట్టాభిషేకంలో హనుమను కౌగలించుకుని ముద్దాడిన మహత్తరమైన భక్తుడు ఎవరంటే ఆ యొక్క హనుమ మీద రామునికి అత్యంత ప్రేమ. తన ప్రియాతి ప్రియమైన భక్తుడు ఎవరైనా ఉన్నారు అంటే అది హనుమ. రామాయణంలో ఉన్నటువంటి భక్తుడు తప్ప మనం ఎటువంటి భక్తుడు ఆఫ్టర్ హనుమై ఉంటారు తప్ప హనుమ అంతటివంటి మహాత్తరమైన భక్తుడు రామాయణంలో తప్ప మనకు ఎక్కడ కనపడడు. జీవితంలో గురువు యొక్క పాత్ర. సాక్షాత్తు దేవాతి దేవుడు అయినటువంటి శ్రీరాముడు భూమి మీద అవతరించి తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తున్నా సరే అది గురువు నుంచే అభ్యసించాడు. అంటే జీవితంలో ఎటువంటి అభ్యసన చేయాలందే గురువు లేనిది ఎటువంటి కూడా మనము లర్నింగ్ చెయ్యలేము. మనకు రామాయణంలో విశ్వామిత్ర వశిష్ఠ మహర్షులు మనకు రామునికి తాము గురువులుగా తీసుకోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఓన్గా ట్రై చేసుకొని సాల్వ్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. మనము గురువుని అప్రోచ్ అయినప్పుడు మాత్రమే ఆ సమస్యకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది తప్ప జీవితంలో శాంతి, సమానత్వం, సహభావం రావాలంటే మనకు త్రూ గురువు నుంచే పాసిబుల్ అవుతుంది తప్ప ఓన్ డిసిజన్ మేకింగ్స్ వల్ల మనము రాంగ్ స్టెప్స్ చేసే ఐడియా ఉంటుంది. మనకు రామాయణం నుంచి గురువు యొక్క ప్రాముఖ్యత జీవితంలో త్రూ గురువు నుంచే మనం ఏదైనా కానీ లర్నింగ్ చేయాల్సి ఉంటుంది తప్ప ఓన్గా లర్న్ చేయడం వల్ల మనము చెడ్డదారి పట్టే అవకాశాలు ఉంటాయి.